హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను బెండకాయ పచ్చడి చేస్తున్నానండి. దాంట్లోకి టమోటా, పచ్చిమిర్చి, బెండకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను బెండకాయలన్నీ. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, టమోటా, రెడ్ టమోటాలు తీసుకోండి, బాగా పండిన టమోటాలు. బెండకాయలు కూడా లేతవి అయితే పచ్చడి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను లేత బెండకాయలు ఏరుకొని ఇప్పుడు కట్ చేసి బాగా ఆయిల్లో వేసానండి. ఇప్పుడు జీరా కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది చట్నీ. ఇప్పుడు వెల్లుల్లి, ఇవి బాగా మగ్గాలండి. బెండకాయలు, టమోటా, పచ్చిమిర్చి బాగా ఉడికితే ఆ తర్వాత మనం దంచుకోవచ్చు వాటిని. ముందే చింతపండు కడిగేసి నానబెట్టానండి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం వాటర్ వేసి చింతపండు నానబెట్టాను. అది పచ్చడి ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేసాను, కొంచెం వాటర్ పోయే వరకు. ఎందుకంటే పచ్చడి బూజు పట్టకుండా మనకి 2 వారాలైనా నిల్వ ఉంటుందండి. అంత టేస్ట్గా ఉంటుంది బెండకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలోకైనా సంగటిలోకైనా అమృతంలాగా ఉంటుంది అసలు. బెండకాయ పచ్చడి టేస్టే వేరండి, అంత బాగుంటుంది, వేరే లెవెల్ అసలు. ఇప్పుడు పచ్చడి మనం దంచుకోవాలి. ఉడికిన బెండకాయలన్నీ సపరేట్గా ఫస్ట్ ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకొని టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు వేసి మనము ఒక డేక్షాలో వేసుకొని దంచుతున్నాను చూడండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మళ్ళీ టేస్ట్ ఉండదు పచ్చడి మెత్తగా దంచేస్తే, రైస్లోకి బాగుండదు, మెత్తగా ఉండకూడదు పచ్చడి. ఇప్పుడు అవన్నీ దంచుకున్న తర్వాత లాస్ట్లో బెండకాయలు, ఆనియన్ వేసి ఎక్కువ రుబ్బకూడదండి, కొంచెం ఊరకట్లట్లా బెండకాయ కొంచెం నలిగే వరకే దంచాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు అది దంచిన తర్వాత అన్నీ వేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒక బాక్స్లోకి తీసుకోవాలి. ఎండుకారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం కందిపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ కారపొడిని డామినేట్ చేస్తుంది స్మెల్, ధనియాల స్మెల్ ఎక్కువైపోతుంది, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఒలిచిపెట్టుకున్న ఎండుమిర్చి అండి, సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి. మిరపకాయలు గలగల అనేటట్టు వేపుకోవాలి, మళ్ళీ మాడిపోకూడదు. స్టవ్ దగ్గరే ఉండి అయిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ సిమ్లో పెట్టుకొని కానీ వేపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కారపొడి, మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. పెరుగన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా బాగా ఉంటుంది. మంచి కాంబినేషన్ ఈ కారపొడి. మా నెల్లూరు సైడ్ ఎక్కువ చేసుకుంటారు, నేనైతే ఎప్పుడు చేసి పెట్టుకుంటుంటాను. ఏమైనా ఫ్రైలు చేసుకున్నా కూడా వెజిటేబుల్ ఫ్రైస్, క్యారెట్, బీట్రూట్ అట్లాంటి వాటిల్లోకి మంచిగా ఉంటుందండి ఈ పొడి. బాగా వేపేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఆమ్లెట్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు వేసుకొని కల్లుపు వేసుకుంటే మంచిది, కాకపోతే నా దగ్గర లేదు. ఇప్పుడు వెల్లుల్లి వేసుకున్నాను, కొంచెం ఎక్కువే వేసుకోండి వెల్లుల్లి, మంచి స్మెల్ వస్తుంది పొడికి, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టేశానండి, కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా పట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఆమ్లెట్లోకి అయితే మామూలు కారం బదులు ఈ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.